ఈరోజు నుంచి ఫైనల్ ఎగ్జామ్స్. నేను మర్చిపోయినా చదువుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ లైట్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ లైట్. ఇక్కడ నేనే ఫస్ట్ టైం కొట్టాలి ఈసారి. What other extreme population of light? The propagation of light is a straight. How is a shadow formed? A shadow is formed when an object is formed on the opposite light. Define luminous and non-luminous object. Luminous object that do not have emit light are called non-luminous light. Example: book and table. There is a difference between breathing and respiration. Breathing is the process of inhaling and exhaling. The process of breaking down glucose into అరే జానా నాకు ఎస్ఎట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ రోజు నుంచి. నేను చదువుకోవద్దాను వాడిగా. నువ్వు మెల్లగా చదువుకోలే, నా నిద్ర అంతా డిస్టర్బ్ చేస్తున్నావు. జాహ్నవి నాకు ముందే ఇవి ఫైనల్ ఎగ్జామ్స్. నాకు క్రీడేషన్ చేయకు. ముందే నేను ఫస్ట్ టైం కొట్టాలి. ఫస్ట్ టైం కొట్టాక నేనేమో వద్దని లేకపోయి హాల్లో చదువుకోపోయి నాకు నిద్ర వస్తుంది. నీకే నిద్ర వస్తే పోయి హాల్లో అనుకోని ఈయనే చదువుతా. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు పెద్ద. నీ ఎగ్జామ్స్ అయిపోయినాయని పండుగ సపోర్టాక నా ఎగ్జామ్స్ కాలే ఇంకా. Right article, left article. There is forms of body through the differences of the inhaling and exhaling. This is what is the blood cells. అరే ఏమైంది, ఎందుకు కొడుతున్నావే? అరే జాను చదువుకొని జాను, నాకు లాస్ట్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ నన్ను చదువుకొని. బాడీ బిల్డింగ్ అమ్మాయ అయిపోయింది. మంచిగా చదువుకున్న ఎగ్జామ్లో మంచిగా రాస్తా నేను. దీన్నే ఓవర్ యాక్షన్ తెలుసా? ఎందుకు ఓవర్ యాక్షన్? నాకు ఎగ్జామ్లోనే చదువుకుంటున్నా. పౌడర్ వేసుకుంటా, నెత్తి చదువుకుంటా, డ్రెస్ వేసుకుంటా, ఎవరు చదవరు. అర్థమవుతుందా? నేను చదువుతానే అట్లా, లేకపోతే నేను మర్చిపోతా. వైస్ ఆఫ్ బ్రీతింగ్ ఇస్ ఎ ఫిజికల్ ప్రాసెస్. నాకు ఎగ్జామ్స్ లేవు, ఎగ్జామ్స్ అంటే మంచి రెస్ట్ తీసుకుంటా. ఏందమ్మా నువ్వు రెస్ట్ తీసుకుంటావా? ఇంకా నీకేం హాలిడేస్ రాలేవు, అర్థమవుతుందా? ఇంకా 1 month స్కూల్ ఉంది. మీ టీచర్ రఫ్ బుక్ ఏమన్నది నాతోని, తీసుకొని అడుగులకి. నాకు ఎగ్జామ్స్ అయిపోయినా నేను రాను. నేను డాడీని అడిగిన ఆల్రెడీ. జాహ్నవి ఇప్పుడు వస్తావా రావాలి, లేకపోతే నేను డాడీ పిలిచి కొట్టిస్తా చూడు అప్పుడు స్కూల్ నాడు. ఎగ్జామ్స్ అయిపోయినా నేనేం చేయాలి స్కూల్కి వచ్చి? జాహ్నవికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకా హాలిడేస్ రాలేదు కదా, ఇంట్లో ఉండవా ఆమెని? నాడు స్కూల్కి నాడు మీ టీచర్ రఫ్ బుక్ తీసుకొని స్కూల్కి రమ్మన్నా అంటే నేను డాడీని అడిగినా నువ్వు అంట. జాహ్నవి నాడు స్కూల్ డాడీ స్కూల్ కొమ్మంటున్నాడు. ఇప్పుడు డాడీకి ఎప్పుడు అవును కుళ్ళు పోద్దానా మంచి ఇంటికాడ ఒకసారి సైకిల్ దొక్కుదాం అనుకున్నావు. అట్లనా? నీ ఎగ్జామ్స్ అయ్యే వరకు డిస్టర్బెన్స్ చేస్తుంది నేను. What protects the brain from the shock and jerks? The carbon dioxide protects fluid. Human brain is the process each fluid is called for function. ఎంతసేపు రెడీ అవుతావు? నాడు జల్దీ వస్తున్నా కదా, రెడీ అయినా కదా. ఎందుకట్లా వరసం చేస్తున్నావు పొద్దున్న నుంచి? మంచి ఇంట్లో కూర్చుందాం అనుకున్నావు. నాడు స్కూల్కి నాడు వస్తున్నా. ఎంతసేపు వేసుకుంటావు? ఎగ్జామ్స్ లేనిది స్కూల్లో పోయి ఏం చేయాలి? రఫ్ బుక్ ఇస్తా తీసుకొని పో. టీచర్ నెక్స్ట్ క్లాస్ పోవాల్సిన చెప్తాది గ్రామర్ నాడు. వాట్ ఈస్ ద సెలబ్రల్ ఫ్లూయిడ్? ద బ్రెయిన్ ఈస్ వెల్ ప్రొటెక్టెడ్. స్కూల్ అవ్వలేదు. నేను మా ఫ్రెండ్ తప్ప 30 members ఇద్దరేమో వస్తున్నాను. డాడీకి ఎప్పుడు స్కూల్గా ఉన్నాను. అరే మిల్కీ, ఈ రోజుతో పాటు మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. అరే మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, మంచిగా ఆడుకున్నాను. జాను పిలుచుకుని ఆడుకున్నాను. అరే మనం రోజు ఆడుకున్నామే. మమ్మడి కోడాల మీద మబ్బులేమో మెరిసిన, మమ్మడి కోడాల మీద మబ్బులేమో మెరిసిన, మనసులు ఎవ్వరి మీదనే మనసులు ఎవ్వరి మీద
ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, బయటకు ఆడుకోపోండి. ముంతల్లా అరే ఏ మీకు పని పడలేదా? మీకు ఎగ్జామ్లు అయిపోయినా నాకు అయిపోలే, నేను చదువుకోవాలి. అరే మా అక్క పొద్దు నుంచి ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తుంది. లేచి చదువుతుంది, జుట్టు వేసుకుంటూ చదువుతుంది, డ్రెస్ వేసుకుంటూ చదువుతుంది, పౌడర్ వేసుకుంటూ చదువుతుంది. పొద్దు నుంచి ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఐ కాంట్ బేర్ దట్ ఓవర్ యాక్షన్. అరే మా అక్క పొద్దుగా నిద్ర కొనియాలి, నన్ను ఎట్లా అని అలా మా అక్కని మొత్తం డిస్టర్బ్ చేయాలి ఎగ్జామ్స్ అయిపోయే వరకు. సరే వారు ఆట సింహంకి మురిపించింది. ఇంకా ఏంది ఓవరాక్షన్ చేస్తున్నావు? జరగా. నేనేమో ఓవరాక్షన్ చేస్తా, చూపి. నేను చదువుకోవాలని చూపినాను. బెంటానే జాను నడుడికని. అరే నాడే డిస్టర్బ్ చేస్తా, కొడతా జానా, నాకు బీబీ చెప్పా. నడే బయటకు చిత్త చిత్తల్ల చిత్త పూడంగా చిన్నవాడై పట్టల మీద ముంతా ముంతల్ల ఇంతగా నన్ను బలమంతని కేకుంచుందిరా. ఎగరే ఎగరి పోదామా బాయిలా పెట్టు. కానీ ఓవరాక్షన్ చేయకు, నేను చదువుకోవాలి. ఎందుకంటే చేస్తున్నాను. చదువుకో, ఎవరొద్దన్నారు? అరే జానికి దండం పెడుతున్న వదిలే. నన్ను పొద్దుగానే డిస్టర్బ్ ఎందుకు చేసినావు పనుకుంటుంటే? నేను ఇప్పుడు డిస్టర్బ్ చేస్తా. ఓకే చేయండి, రేపటి చేయండి, సరేనా? ప్రామిస్. ప్రామిస్ పో. అరే మీరే సాక్ష్యం, నడే మనం ఆడుకుందాం. పెద్ద రాక్షసి, ఏం చదవలేదు. డాడీ